సెట్ చేయడానికి ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవునా? అయినా కొట్టదా? పర్లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఒకసారి ఇచ్చేవాడు నాకు లైఫ్ ఇద్దాం అనుకున్నాను. ఏం లైఫ్? ఈ లైఫా? ఈ లైఫ్ అంటే అది ఏం చేయను కూడా. అంటే ఇదే ఫైనలా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఓవే కుక్క. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అవును, నేను ఏంటి పిలుస్తాను పలకొని వెళ్ళిపోతున్నావు? బలుబా నువ్వు పిలిస్తే నేను పలకాలా? రూల్ ఏమైనా పెట్టుకున్నావా ఇట్లా బోర్డు మీద పిలిస్తే పలకాలని? అని ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. నీకు బాగా బలుకొచ్చింది. అంతేగా అంతేగా. పలుపు కూడా వస్తుంది ఇంకొంచెం సేపు అయితే. నీతో మాట్లాడితే చిరాగ్గోలు వేస్తారు. జోకులేదు కానీ నేను ఎవరిని బండి మీద వెనకాల తెల్లగా ఉంది అమ్మాయి. పడ్డాయా? అందుకే నేను ఆపలేదు. బండి నాకు తెలిసి వేసాను, దాని జీవితం నాశనం అయ్యిద్దని. ఈడో పెద్ద యాదవ, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. అంటే మరీ ఇంత కనిపిస్తున్నాను నీకు. పరమ ఎదవి నువ్వు, ఎదవ దగ్గర ఆగిపోయిను. పరమ ఎదవి. అమ్మాయి ఏం టార్చర్. నన్ను అడుగు, నీ గురించి నేను చెప్తా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే. థ్యాంక్స్. ఇవన్నీ ఎందుకని అమ్మాయి నంబర్ ఇవ్వు. ఎవరిది? నిన్నే గోకుదాం అనుకున్నాను కానీ జస్ట్ మిస్. నేను ఆగలేదు. ఎందుకు ఇవ్వు? నా ఫ్రెండ్ రా. అందుకే ఏమంటున్నాను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇగో ఇన్ని రోజులు దోస్తానులా నాకు దగ్గర 10-20 మంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కదాని నెంబర్ అని ఇచ్చిందా నీకు నేను? లేదు. ఎందుకు ఇవ్వలేదు? నాకు నచ్చలేదు కాబట్టి. కరెక్ట్ కాదు కాబట్టి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎంత ఓవరాక్షన్ చేయకే. ఫస్ట్ చెప్పేది విను. ఆ అమ్మాయి బాగుంది, లుకింగ్ సో గుడ్, ఫేస్ లో కళ కూడా ఉంది. నీకు అందరు ఎవరి దాంట్లో కళ లేకుండా ఉంది చెప్పు. ఎవరిని ఫ్లడ్ చేయలేదు చెప్పు. ఒకళ్ళు చెప్పివా? రోజుకి 20 మంది అమ్మాయిలు వేసుకొని తిరుగుతావు. అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఇవన్నీ కాదురా, ప్రతి ఒక్క అమ్మాయికి ఏం ఫ్లడ్ చేస్తావు నాకు చెప్పవా? నేను కూడా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? అది అవదమ్మా. ట్రైనింగ్ తీసుకోవాలి, ఏమన్నా క్లాస్ ఫీజు ఏమన్నా పే చేయాలి సార్? చెప్పండి. 20,000 ఫోన్ పే చేస్తే సిగరెట్ చెప్తాను. 20,000. ఇది వ్యాపారం. హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే. కిడ్నీ ఎవరు నీదా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అది ఇడ్లీ అనుకున్నావా అమ్మడానికి? నీ సోది మొహందనా. నీకు నాకు 80,000, నీకు 20,000. వచ్చిందండి వయ్యారి. నేను నమ్ముకుంటే ఏదో నిజంగా అలా చేస్తావు నువ్వే. ఏదో రోజు పడుకున్నప్పుడు మొత్తం మంది క్లిక్ చేసి హాస్పిటల్ తీసుకుపోయి కిడ్నీ అమ్మేసి కూడా 20,000 చేతిలో పెడతా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. సర్లే కానీ ఆ అమ్మాయి కొంచెం బాగుంది చూడడానికి, లుకింగ్ గుడ్, ఇన్నోసెంట్ కనిపిస్తుంది. ఒకసారి ఇచ్చేవాడు నాకు లైఫ్ ఇద్దాం అనుకున్నాను. ఏం లైఫ్? ఈ లైఫా? ఈ లైఫ్ అంటే అది రే రామ్. నువ్వు బూతులు మాట్లాడుకో ఓకేనా? అది కాదు. నిజం మాట్లాడా, బూత్ మాట్లాడలా. ఈ లైఫా? ఈ లైఫా? ఏదో ఒకటి ఏ లైఫ్? సెట్ చేసుకుంటా. అది బతుకుతుందిరా, మంచిగా బతుకుతుంది. నీ జీవితంలోకి వచ్చి నేను దాన్ని నాశనం చేయలేను. నా దోస్తుల నెంబర్ ఏ నెంబర్ అడగద్దు నువ్వు. ఇదే ఫైనలా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చెప్పు. నేను వద్దా నీకు? ఎవరు? ఎవరు? ఇచ్చి అవసరమే లేదు. నీకోసం ఎంతో చేశాను నేను. ఏం చేసావు? గుర్తులేదా? ఏం చేసావు? ఒకటి గజని అయిపోయావా? ఒకటి చెప్పవా? చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. ఒకటంటే కష్టంగా చాలా చేశాను. నీకు ఏసి చేసానో చెప్పనా? చెప్పు. నీకు కావాల్సినప్పుడు పైసలు ఇచ్చా, షూట్లకు అమ్మాయిలు ఇచ్చా, అమ్మాయిల నెంబర్లు ఇవ్వలేదులే కానీ అమ్మాయిలు లైన్ వేసుకోవడానికి అయితే కొంచెం సెట్ చేసా, కనీసం దూరం నుంచి అన్నా. నువ్వు నా కోసం చెప్పు. నీకోసం హార్ట్ ఇచ్చాను. ఎంతమందికి ఇస్తారో బాబు అది హార్ట్? అదేమన్నా హార్ట్ అనుకుంటున్నావు, గుడ్ అనుకుంటున్నావు? ఎంతమంది అయినా దూరం చనిపోవటానికి. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఇంకొక దానికి ఇచ్చి, ఇంకొక దానికి ఇచ్చి, ఇప్పుడు ఇంకొక దానికి ఇచ్చి ఎంతమందికి ఇస్తావు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ రోజు ఏంటి మంచి కత్తిలో ఉన్నావు?
ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. స్నానం చేసి వచ్చావు కదా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కాదు అందరికి అయిపోయింది ఇప్పుడు నాకు. యాచి నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు. మొగోడు రాసుకుంటే ఏమవుతుంది? ఏమో తెలియదు నాకు. బూడిద వస్తుంది. దాంట్లో నేను రాసుకున్నా అదే వస్తుంది బూడిద. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సొల్లాపి నువ్వు సొల్యూషన్ చెప్పు. సొల్యూషన్ లేదు. ఇస్తలేదు అమ్మాయిది. ఏ అమ్మాయిది? ఇవ్వకపోతే నంబర్ నీ బ్లాక్ లిస్ట్ లో పెడతా. ఆమె కూడా అమ్మాయి కదా అబ్బాయి. పర్వాలేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నా అబ్బాయి నెంబర్ నేను నీకు ఇయ్యా, అమ్మాయి నెంబర్ అసలే ఇయ్యా. అసలు నీకు ఏ నెంబర్ ఇయ్యా, అంత నమ్మకం నీకు నా మీద. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నేను ఎవరినేం చేశాను ఇప్పుడు వరకును? ఏం చేయలేదు. ఏం చేయలేదు. అదే ఏం చేయను కూడా. అంటే భయం వేస్తుంది. ఏమి చేయను అంటే అర్థం ఏంట్రా? అంటే నేను ఆ టైప్ కాదని మంచివాడిని. అంటే సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని గుడ్ పర్సన్ అని ఎక్స్ట్రా చేయకు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సరే ఇవ్వు. ఇవ్వను నేను. ఒక వీడియోకి అమ్మాయి కావాలి, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. అమ్మాయి చెయ్యదురా. నేను చేయించుకుంటా. నేను చేస్తాపా. నువ్వు వద్దు నాకు. నేను చేస్తా, అమ్మాయి వద్దు. అదేమో మడ్రంగా ఉన్నావు. నేను చేస్తా అన్నావు. ఏం చేస్తా అన్నావు రైడా? ఈ సెటప్ ఇటన్నీ అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానవారా? క్యారెక్టర్ కి కరెక్ట్ గా సరిపోయి అమ్మాయి కావాలి నాకు. నేను అమ్మాయినేపా. నువ్వు అమ్మాయి కాదు, నాకు డౌటే నీ మీద. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏ హంగిలో నీకు డౌట్ లాగా కనిపిస్తుంది చెప్పు. అరే ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఆకలేసిన అన్నం పెట్టు, బిర్యానీ పెట్టుకో. అర్థమైందా? పెరుగన్నం సద్దన్నం పెట్టినా కూడా తినరా కానీ నువ్వు. అవును, నాకు ఏదైనా ఐ థింక్ వాటో వాట్ నాకు ఏదైనా ఓకే కానీ. అంటే సద్దన్నమైనా ఓకేనా? అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు రెడ్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. అంతకు మించి ఆప్షన్ లేదు. నా ఫ్రెండ్స్ నేను సెట్ చేయ, నెంబర్ ఇయ్య, వాళ్ళు షూట్లకు రారు. ఇది మైండ్లో పెట్టుకో. ఇన్నిసార్లు నన్ను అడగద్దు. అంతేనా? ఇంట్లో బట్టి మన రిలేషన్షిప్ కలిసి అది అంటాం కూడా రాట్లేదురా నీకు. చచ్చిపోతున్నా. అదే ఇదే నువ్వు నాకు ఇచ్చే వాల్యూ. నీకు అసలు వాల్యూ లేదు. 0%. తెలిసిపోయిందా? అయినా పర్లేదు, నేను పట్టించుకోను అలాంటివి. నీ కాకి మొహం వేసుకొని నీకంట పిల్ల కావాలంట. నువ్వే మాట్లాడుకోవాలి. అద్దంలో చూసుకోరా. నీకన్నా అందంగా ఉంటాను కదా సార్. మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. అవునా? సరే, ఆడ నుంచి నువ్వు బాగుంటావు, నేను బాగుంటున్నా చూద్దాం. అది నా దోస్తుని నేను నీకు సెట్ చేయాలా? అది కాదే, చాలా కరువులో కష్టాల్లో ఉన్నా. నేను నీకేమైతా ఒక ఫ్రెండ్, ఆమె ఫ్రెండే. అచ్చే అందరు ఫ్రెండ్స్ అయితే ఒకటి అడుక్కుంటాను. ఆమె కూడా ఫ్రెండే. సెట్ చేయకుండా షూట్లు చేయడానికి రాదు, సెట్ చేయడానికి ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవునా? అయినా కొట్టదా? పర్లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వాడు ఉతుకుతాడు. పర్లేదు, నా బట్టలు వాష్ చేయాలి. ఉతుకుతాడు నీ బట్టలు, కుమ్మేస్తాడు. కుమ్మ కథ అంటే మనం అసలే ఉన్నది పేషెంట్. వాడు గుమ్మిందానికి ఇంకొంచెం పేషెంట్ అయ్యి ఆడిపోతావు. ఏముండదు. 3వ రోజు ఇదేమంటారు దండే. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పేకలేరు. అసలు నీ ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా సంబంధం లేకుండా మాట్లాడతావు, ఏం హెల్ప్ చేయవు. నువ్వు మారిపోయావే. కష్టపడి నీ బాయ్ ఫ్రెండ్ సెట్ చేసామని అడిగితే ఎవరిని? అదే ఎవరిని చెప్పు. అదే బాయ్ ఫ్రెండ్ బీ ఫ్రెండ్స్ నా లైఫ్లో అసలు ఉండనే ఉండవు. ఓన్లీ చూడవే ప్లీజ్. ఏంట్రా నంబర్ ఇచ్చావంటే అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, వస్తే నా లైఫ్ సెట్ అవుద్ది. అమ్మాయిని లవ్ చేసి మంచిగా మ్యారేజ్ చేసుకుందామని ఒక ప్లాన్తో ఉన్నా. ఇద్దరిని ఇట్లా పక్కన పెడితే నాకు నవ్వాలో చచ్చిపోవాలో అర్థం కాదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది
నేను ఫీల్ అవుతాను. చచ్చిపో గవర్నమెంట్ పర్లేదు. జాబ్ అని క్యాప్షన్ పెట్టాలి. అసలు గవర్నమెంట్ జాబ్ అని క్యాప్షన్ పెట్టాలి. ఓవర్ యాక్షన్ చేయకే. నేను నీ దోస్తున్నా కదా, మరి నేను నిజమే మాట్లాడతాను. మరి నీ దగ్గర నాకెందుకు సిగ్గు మొమాట? అలాంటివి ఏం లేవు కదా నీకు. అందుకే నీ దగ్గర ఎందుకు నాకు? అమ్మాయి ఏం టార్చర్. చూడు చెప్పు, ఫైనల్గా అడుగుతున్నా, నువ్వేం అడిగినా నేను చెయ్య. ఫసక్ సరే నువ్వేం అడిగినా వేస్తా. ఒక్క అమ్మాయి నెంబర్ తప్ప ఫసక్ ఆ ఒక్కటి అడగ. ఫసక్ ఏదో సినిమా డైలాగ్ చెప్పుకో, టైటిల్స్ అయ్యింది. నువ్వు మంకీ ఫేస్, ఇటు పక్క చింపాంజీలా ఉన్నావు, ఇటు పక్క మంకీలా ఉన్నావు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అంటే నోరు పడిపోయిందా? సేమ్ ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ రెడీ గడపేట అలాగే ఉన్నావు యాక్చువల్గా. తెలుసా? కనీసం అంత పెద్ద హీరోతో పోల్చిన. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి పాజిటివ్. సరే ఒకటి చెప్తా విను. చెప్పు. ఇప్పుడు నెంబర్ ఇస్తే నీకు ఏం కాంటది ఇస్తాను, ఏం కావాలంటే ఏమైనా సరే. నాకు నీ దగ్గర నుంచి ఏమీ రాదు, ఏం అవసరం లేదు కూడా, ఏం పనికి రాదు కూడా, అన్ని గ్యారేజ్కే. నాకు బీపీ రప్పించుకో. నీకు బీపీ వస్తే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, నా ముందు చూపియకు. నాకు ఏపీ వస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? చూసి నేను సైకో అనుకోలేదు, నేను ఇందులో పట్టేది అనుకోను. కానీ నిన్ను ఐ మీన్ సాడీస్, సైకో, ఇంకేమంటారు, రాక్షసి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇలాగే బిహేవ్ చేయి. నా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను ఈ పని. ఆ టైం కోసం వెయిట్ చేస్తాను. ఇదే ఫైనల్. ఇవ్వవు, ఫిక్స్. వెయిట్ ఫర్ 2 days, నీకు ట్విస్ట్ ఇస్తాను. బాయ్. ఆల్ ది బెస్ట్. ఓవే కుక్క. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. Audio Jungle.